ఆల్మోస్ట్ దగ్గర ఒక 7 నెలల తర్వాత మళ్ళీ ఒక మూవీ ఫంక్షన్ స్టేజ్ మళ్ళీ మీడియా మిత్రులందరినీ ఇలా కలవడము చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టీమ్ అండ్ అలాగే యూ మీడియా ఎంటర్టైన్మెంట్స్. సో మరి హీరో ఆఫ్ ద డే రఘుకుంచ గారు ఇప్పుడే వచ్చారు, హీరోయిన్ గారు వచ్చారు, హీరో ఎక్కడ అనుకుంటున్నాం మేము. ప్లీజ్ వెల్కమ్. ఓకే, సో మరి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామండి. క్లియో స్కిన్ క్లినిక్, ఆర్కే స్టూడియో, టైకా, స్టైలింగ్ స్టార్స్ ఇన్ఫోమాటిక్ ప్రెసెన్స్. ఈ సినిమా పేరేమో కానీ ఈ సినిమా పేరుని ఎలా పలకాలో కూడా నాకు డౌట్ గానే ఉంది ఇందాక నుంచి. క్వశ్చన్ మార్క్. ఈవిడెవరు? కో యాంకరా ఈవిడ? ఈయన ఏమో తెలియట్లేదు. ఓకే, మీ హీరోనా? మీ హీరో చాలా యూనో చాలా హ్యాండ్సమ్, చాలా హాట్గా, కొంచెం భయంకరంగా కూడా ఉన్నారు. అదా మీరు ఈ మూవీ కోసం ఆ కలరా లేకపోతే? సారీ, Especially for you today. Thank you. Okay, so yes, we all know Adarsh Sharma heroine ga woman centric movie త్వరలో మన ముందుకు రాబోతుంది. అండ్ ఈ రోజు స్పెషల్ గా ఈ సినిమాలోని ఒక సాంగ్ ని లాంచ్ చేసుకోవడం కోసం ఈ ఈవెంట్ ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎస్, పలాసా తర్వాత వినో పలాసా సినిమాని ఆయన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయారు రఘుకుంచ గారు. అండ్ అలానే ఈ సినిమా కూడా చూడడానికి నవ్వుతున్నారు కానీ సొంతంగా ఆడియో కూడా స్టార్ట్ చేశారంటగా. రఘుకుంచే మ్యూజిక్ ద్వారా ఇవాళ ఈ సినిమా పాటలు మనం వినబోతున్నాము, రైట్? ఎస్, ఓకే. సో మరి ఇక లేచకుండా మొదలు పెట్టేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద ప్రొడ్యూసర్ గౌరీకృష్ణ గారు, ఎందుకంటే ఇది వరకు ఎన్నో తెలుగు సినిమాలకి ఆయన డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు. రామ్ గోపాల్ వర్మ గారి కిల్లింగ్ వీరప్పన్, తర్వాత కథకళి, గరం, ఇలా చాలా సినిమాలు, నెక్స్ట్ ఏంటి, వీటన్నిటికీ డిస్ట్రిబ్యూటర్గా ఉంటూ అండ్ నౌ ఫుల్ టైమ్ ప్రొడక్షన్లోకి వచ్చేసారు ఫ్రమ్ ద బ్యానర్ శ్రీకృష్ణ క్రియేషన్స్. సో ఆల్ ద బెస్ట్ టు శ్రీకృష్ణ క్రియేషన్స్. ఈ బ్యానర్ ద్వారా ఎన్నో సినిమాలు మన ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ సినిమాకి 2 డైరెక్టర్లు ఉన్నారు. మామూలుగా 2 డైరెక్టర్లు అంటే కొంచెం ఆలోచిస్తారు వర్క్ చేసే వాళ్ళు కూడా, కానీ సక్సెస్ఫుల్లీ ది కంప్లీటెడ్ దిస్ ఫిలిం అండ్ త్వరలో మన ముందుకు తీసుకొస్తున్నారు. 2 డైరెక్టర్స్ ప్రసాద్ రాజ్ గారు అండ్ విజయ్ వర్మ గారు, వారికి కూడా మై హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో ఇంకా మరి ఇవాళ మనం లాంచ్ చేసుకోబోయే ఈ పాట గురించి స్పెషల్గా మనం మాట్లాడుకోవాలి. బికాస్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్, సెన్సేషనల్ సింగర్, ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా సూపర్ హిట్టే. అండ్ రఘుకుంచ గారి సెలెక్షన్ కూడా పాటలు పాడే వాళ్ళ విషయంలో అలాగే ఉంటుంది. యాంకర్లని సింగర్లను చేస్తారు, సింగర్లను సెన్సేషనల్ సింగర్స్ చేస్తారు. సో ఐ థింక్ మంగ్లీ మన ముందుకు మంగ్లీని తీసుకొస్తున్నారు ఇవాళ మనం లాంచ్ చేసుకోబోయే సాంగ్ ద్వారా. అండ్ ఐ థింక్ మంగ్లీకి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్, బెస్ట్ ఆల్బమ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈరోజు తన షూటింగ్ ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయింది, బట్ స్టిల్. అండ్ అలాగే కొరియోగ్రాఫర్ కూడా శేఖర్ మాస్టర్, ఇంకా ఆయన కొరియోగ్రఫీలో ఈ సాంగ్ ఎలా మన ముందు కనిపిస్తారో అదా గారు. ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు వాచ్ యాక్చువల్లీ. సో మరి ఈ డీటెయిల్స్ అన్ని రఘు గారిని అడిగేద్దాం మనము. సో ముందుగా ఒక విషయం చెప్పాలి ఈ సినిమా గురించి. ఏంటి అంటే కరోనా టైంలో ఆల్మోస్ట్ ఆల్ అందరూ బయటికి వచ్చి వాళ్ళ నిత్య కృత్యాలు చేసుకునే టైంలో, చేసుకోవడానికి కూడా భయపడేటువంటి ఒక టైంలో, అంత పాండమిక్ సిచ్యువేషన్లో ఒక సినిమాని స్టార్ట్ చేయడం, ఎలాంటి అవరోధాలు లేకుండా, ఎలాంటి హర్డల్స్ లేకుండా ఆ సినిమాని కంప్లీట్ చేయగలగడం నిజంగా సాహసం అనే చెప్పాలి. కరోనా టైంలో స్టార్ట్ చేసి ఐ థింక్ కరోనాలోనే కంప్లీట్ చేస్తారు ఫిలింని. సూపర్ అండి. అంటే విత్ ఆల్ ద టీమ్ సపోర్ట్ ఐ గెస్ ఒకళ్ళ వల్ల అయితే డెఫినెట్గా ఇది వర్కౌట్ అవ్వదు. డెఫినెట్లీ అదా గారు, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్, బిహైండ్ ద స్క్రీన్ వర్క్ చేసే వాళ్ళు అందరికీ కూడా బిగ్ హ్యాట్స్ ఆఫ్. ఆ సినిమా మీద ఉండే లవ్ని డెఫినెట్గా ఇంకా ఇలా చూపించారు అనుకోవాలి వాళ్ళు. సో ఒకసారి వాళ్ళు చేసినటువంటి ఆ కరోనా టైంలో వాళ్ళు ఎలా షూట్ చేశారు, ఏ జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ చేశారు, వీ హ్యావ్ ఎన్ ఏవి చూసేద్దాం. ఏవి ప్లీజ్.
జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాని కంప్లీట్ చేశారండి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద హోల్ టీమ్. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అందరికీ చాలా ఇబ్బంది అయ్యేది, బట్ ఎటువంటి హర్డిల్స్ లేకుండా దే కంప్లీటెడ్ ద షూట్. ఐ థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్ అండి. మీకు ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా ఫస్ట్ లుక్ ని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లాంచ్ చేశారు. ఒకసారి ఆ ఫస్ట్ లుక్ లాంచ్ చూసేద్దామా? హియర్ వి గో. శ్రీకృష్ణ క్రియేషన్స్ క్వశ్చన్ మార్క్ అనేటువంటి చిత్రాన్ని నిర్మిస్తున్నటువంటి మరి ప్రొడ్యూసర్ గౌరీ కృష్ణ గారు, అదేవిధంగా డైరెక్టర్ విప్రా గారికి, వారి యొక్క బృందానికి, మరి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి హీరోయిన్లకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చలనచిత్ర పరిశ్రమలో కొత్త చిత్రాలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. యంగ్ జనరేషన్, యంగ్స్టర్స్ అంతా మరి ఇండస్ట్రీ వైపు వస్తున్నటువంటి తరుణంలో ఈ మెసేజ్ ఓరియంటేషన్ పిక్చర్స్ అనేది చాలా ప్రధానంగా అవసరమైనటువంటి సబ్జెక్ట్. ఈరోజు మరి కరోనా వైరస్ వల్ల మరి ఎంటర్టైన్మెంట్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ తరుణంలో ఈరోజు చలనచిత్ర పరిశ్రమలో మరి వైబ్రెంట్గా ఈ సినిమాలని రావడం అనేది కొన్ని మెసేజ్ ఓరియంటేషన్ చిత్రం. మరి దాంట్లో భాగంగానే క్వశ్చన్ మార్క్ అనేటువంటి సినిమా రిలీజ్ ఈరోజు మనం కంప్లీట్ చేసుకొని రిలీజ్కు వెళ్తున్నటువంటి శుభతరుణంలో నేను హీరో గారికి, హీరోయిన్ గారికి, బృందానికి అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి దీంట్లో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్ కూడా మనస్ఫూర్తిగా అభినందన. ఈ క్వశ్చన్ మార్క్ సినిమాకి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే మా సినిమా టైటిల్ కూడా క్వశ్చన్ మార్క్ అనేది చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నిజంగా ఈ కరోనా టైంలో మేము ఈ సినిమా అనుకున్నట్టుగా కంప్లీట్ చేయడానికి చాలా అందరు టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేశారు. అలాగే మా హీరోయిన్ కూడా అదా శర్మ గారు ఈ సినిమా ఆమె కెరియర్లో ఒక మంచి సినిమా అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నాము. మా డైరెక్టర్స్ కానీ, కెమెరామెన్ కానీ, టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా అందరం కష్టపడి అనుకున్న టైంలో సినిమా మేము కంప్లీట్ చేశాము. ఖచ్చితంగా ఈ సినిమా మాకు మంచి పేరు ఇస్తుందని చెప్పేసి అనుకుంటున్నాము. మరొకసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మాకు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసినందుకు చాలా 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 ధన్యవాదాలు. అలాగే మా కార్పొరేటర్ బాలరెడ్డి అన్నకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై క్వశ్చన్ మార్క్ చిత్రాన్ని గౌరవనీయులు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సో పాత్రికేయుల సమూహం మధ్య ఇది జరగడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మేమిద్దరం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాం విప్రా పేరుతో. అలాగే ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు, అలాగే మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ప్రెస్.
థ్యాంక్ యూ. To be in a film like this, and the corona time we shot the whole film. We completed an entire film. As you can see, poster chala different. The film is also really different. And yesterday I was dubbing the film, so my voice is little down. But I have to say I'm very lucky to work with my directors Vipra and my wonderful producer. I want him to speak because I think the first Telugu movies. This is the first Telugu movie that started in Corona time and completed also in this time. So I want him to please tell us how he did this whole thing in a time like this. So please. అసలు ఏమీ అనుకోలేదు నిజంగా సినిమా స్టార్ట్ చేస్తాము లేకుంటే కంప్లీట్ చేద్దామన్న అటువంటి ఆలోచన ఏం లేకుండే. బట్ అన్ని యాదృచ్ఛికంగా అన్ని మిరాక్యులస్గా అయిపోయింది. స్టార్ట్ చేయడము అనుకోని విధంగా షూటింగ్ స్టార్ట్ చేయడము అన్ని అదో రకంగా కుదిరిపోయింది మొత్తం. డైరెక్టర్స్ కానీ వాళ్ళు అనుకున్నట్టుగా తీయడం కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ ఈవెన్ ఆదర్శ్ శర్మ కానీ అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరు ఇంట్లోకి వెళ్ళి బయటకు రాని సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్లో ఆమెకి ముంబైలో ఉన్నటువంటి ఆమెకి ఫోన్ చేసి షూటింగ్ అనగానే వెంటనే రావడము వచ్చి ఇక్కడ కంప్లీట్గా ఈ చిన్న ఇబ్బంది కూడా పెట్టకుండా ప్రతి ఒక్కరు అంటే ఈ షూటింగ్ కంప్లీట్ అయిన 30 రోజుల్లో కూడా కనీసం ఎవరికి కూడా ఒక హెల్త్ ప్రాబ్లం కానీ ఏది కూడా రాలేదు ఇంతవరకు. నిజంగా మేము అది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎవరు కూడా అసలు బయటకు రావడానికి ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్లో అలాగే మా పనిచేసినటువంటి అందరూ టెక్నీషియన్స్ కానీ మాకు లైట్ మెన్ కానీ కెమెరామెన్లు కానీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నిజంగా మేము చాలా అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ సినిమా ఖచ్చితంగా ప్రత్యేకంగా అవుతుంది అని చెప్పేసి గట్టి నమ్ముకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ. సో దట్స్ ద పోస్టర్ లాంచ్. మొత్తం ప్రోగ్రామ్ అంతా మళ్ళీ సార్ ఇప్పుడు స్పీచ్లు కొత్తగా ఉండాలి సార్ ప్లీజ్. ఓకే ఓకే సో మూవింగ్ ఆన్. క్లియర్ స్కిన్ క్లినిక్, ఆర్కే స్టూడియో, టైకా అండ్ స్టైలింగ్ స్టార్స్ ఇన్ఫర్మాటిక్ ప్రెజెంట్స్ క్వశ్చన్ మార్క్ స్పెషల్ సాంగ్ లాంచ్ ఈవెంట్. సో ఈ ఈవెంట్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నాను. మీరు కెమెరా ఇందాక నుంచి షూట్ చేస్తున్నారు కదా, పాపం వాళ్ళని అనవసరంగా పిలిచాం. ఆయనకి ఇచ్చేయాల్సింది మొత్తం షూట్ చేసేవాళ్ళు. అసలు మీకు అక్కడ టెలికాస్ట్ చేసే ముందే మొత్తం పైరసీ వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. ఓకే సో స్టార్టింగ్ విత్ Ada. Ada, tell me one word about your boyfriend in the film. He's here, you should ask him himself. No, he's taking rest. Corona, no? He's taking rest. So we need from you, please. One word. It's the first movie where I got paid more than the hero. ఫైనల్లీ హీరో కంటే మొట్టమొదటిసారి హీరోయిన్ కి ఎక్కువ పారితోషికం ఇచ్చిన సినిమా క్వశ్చన్ మార్క్ రాసుకోండి. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. అండ్ బాగా ఇచ్చారంటగా, బాగా చెప్తున్నారు బాగా ఇచ్చారంటగా. మరి మాకెందుకు ఇంత ఇస్తున్నారు? ఆ హీరోయిన్ బాగా ఇచ్చారండి. ఓకే సో వాట్ ఈస్ ద అంటే లైక్ ఇది చాలా టఫ్ టైం అని ఫీల్ అయిన టైం ఏంటి మొత్తం సినిమా షూటింగ్ లో? కరోనా కంటే వేరే టఫ్ టైం ఏం లేదు అదే ఆ కరోనాలోనే ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది కదా, ఇది అవుతుందా అవ్వదా చాలా ఎప్పుడైనా అనుకున్నారా? లేదు అలాంటిది ఏం లేదు. అంటే ఏంటంటే ఆర్టిస్టులు అందరూ సపోర్ట్తోనే కంప్లీట్గా వాళ్ళ అందరి సపోర్ట్తోనే కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఓన్లీ ఇప్పటికి కూడా మనల్ని వేధిస్తుంది ఏంటంటే కోవిడ్ ఒకటే. ఇంకా నాకు కూడా ఈవెంట్ స్టార్ట్ అయ్యి స్టేజ్ ఎక్కేంత వరకు కూడా డౌటే, ఇది అవుతుందా ఇది అవ్వదా. పాప యూ మీడియా కళ్యాణ్ గారేమో లేదు ఈవెంట్ చేస్తున్నామంటే నాకు డౌట్ అదేంటి అసలు ఈ టైంలో ఎలా చేస్తారు అని. బట్ ఫైనల్లీ సాధించారు ఆయన. అండ్ ఎస్ వీ హ్యావ్ హలో సార్ డైరెక్టర్ గారు. ఇంకొకళ్ళు అయ్యో అక్కడే ఉన్నారా సార్? సారీ, ఇద్దరిని కలిపి మాట్లాడిద్దాం అనుకున్నాను బట్ అంత దూరంగా కూర్చున్నారు ఇద్దరు. సరే ఆయన ఏం అడుగుదాం మీరే అడగండి సార్. ప్రాంప్టింగ్. ఆయన ఏం అడగాలో నన్ను అడుగుతున్నారా? అడగండి, సినిమా గురించి అడగండి, హీరోయిన్ గురించి అడగండి. ఆయనకు పెళ్ళైందండి? అడుగుదాం ఆగండి. అసలు ఈ క్వశ్చన్ మార్క్ సినిమాలో ఆ క్వశ్చన్ అడగాల్సిందే. సో యు మ్యారీడ్? నో డౌటా? ఏం డౌట్ అండి? మైక్ పెట్టండి సార్. నో అంటే పెళ్ళయిందా అంటే డౌట్ అనేసరికి ఏంటా నాకు అర్థం కాదా. పెళ్లి చేసుకుంటారో లేదో డౌటా, అవుతుందో అవదో డౌటా? ఒక్కసారి కూడా అవ్వలేదు. ఒక్కసారి కూడా అవ్వలేదా? ఒక్కసారి సార్, ఒక్కసారి అయితే ఎన్నిసార్లు అయినా లెక్కలేదండి. ఒక్కసారి కూడా అవ్వలేదంటే అదే ఎప్పుడు అవుతుంది అని.
క్వశ్చన్ మార్క్. ఓకే, వెరీ గుడ్, సూపర్. సార్ మీరు చెప్పండి సార్ అబౌట్ అసలు ఏంటి సార్ యాంకర్లకే కష్టంగా ఉంది సార్. ఇప్పుడు రేపు పొద్దున్న సినిమాకి వెళ్ళాం, ఏ సినిమాకి వెళ్ళామంటే వాళ్ళు కూడా ఇలా ఆలోచిస్తారేమో సార్. ఇది ఈ విషయం మీరు నిజంగానే ప్రొడ్యూసర్ గారిని అడగాలి. యాక్చువల్గా ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాము, ముందు ఒక సినిమా అనుకున్నామండి, అది ఛాంబర్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యిందని వాళ్ళు చెప్పడం జరిగింది. సో తర్వాత ఏంటి అని అందరు కూర్చొని ఆలోచించినప్పుడు పెద్దగా ఏం కష్టపడలేదండి. ఆయన అన్నారు, సార్ అంతా సస్పెన్సే కాబట్టి థ్రిల్లర్ను క్వశ్చన్ మార్క్ అయితే ఎలా ఉంటుంది అని. సో క్వశ్చన్ మార్క్ మాత్రమే కాకుండా ఆ కింద డాట్లో తలకాయ ఉంటే బాగుంటుంది ఇది అంటే మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. లైక్ మోర్ ఆఫ్ వై క్వశ్చన్ మార్క్ అన్నది, హౌ క్వశ్చన్ మార్క్ ఫార్మ్స్ అనేది ఆన్ స్క్రీన్ యూ కమ్ టు నో. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం, సేఫ్టీ రఘు గారు. ఎస్, ఏంటి వాళ్ళు ఈ చొక్కాని ఎందుకు వేసుకున్నారు మీరు? మా ప్రొడ్యూసర్ పచ్చగా ఉండాలని. ప్రొడ్యూసర్ పచ్చగా ఉండాలనా? వా, ఏంటి అనుకుని వేసుకున్నారు? ఆయన కూడా పచ్చ రంగు వేసుకున్నారు, ఇద్దరు అనుకుని ప్లాన్ చేసుకుని. ఇలాంటి సిచ్యువేషన్ లో సినిమా తీసేవాళ్ళు లేరు. అవును, కరెక్ట్. సినిమా తీసి ఎంతమందికి ఆయన ఒక పని ఇస్తున్నాడు అంటే డెఫినెట్ గా ప్రొడ్యూసర్ ఇస్ గాడ్ సినిమాకి. ఇప్పుడు కూడా అది చిన్న ప్రొడ్యూసర్ కావచ్చు, పెద్ద ప్రొడ్యూసర్ కావచ్చు, మీడియం ప్రొడ్యూసర్ కావచ్చు, ప్రొడ్యూసరే పచ్చగా ఉండాలి. సూపర్. అవును, ఎందుకు మొట్టమొదటిసారిగా మీ మ్యూజిక్ ద్వారా ఒక సినిమా పాటలు లాంచ్ చేస్తున్నారు? లేదంటే నేను లేబుల్ పెట్టి 1 year పైన అయింది. అవును, 1 year పైన అయింది. బట్ ఐ థింక్ మీ ప్రైవేట్ ఆల్బమ్స్ ఎక్కువ లాంచ్ అవుతూ ఉంటాయి దాంట్లో. వై దిస్ స్పెషల్ సాంగ్? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కష్టం ఒకరిది, ఫలం ఒకరిది అయిపోతుంది. సో మన కష్టానికి మనం కూడా ఫలం పొందాలని స్వార్థం బుద్ధిలో, లేకపోతే బాగుపడాలి, మనం కూడా ఎదగాలి అని ఒక ఆలోచన రావడం, అలాంటి వాటికి పుట్టుకొచ్చిన ఆలోచన ఆ కంపెనీ. మన పంట మనమే తినాలంటారు ఫైనల్లీ. డెఫినెట్ గా కదా, ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు మనకి. మన పంట మీద మనకి అధికారం లేకపోవడం అనేది, దళారీ వ్యవస్థను ఎక్కువ మనం. ఓకే, ఇది ఎక్కడికో వెళ్తుంది. సరే, ఓకే, ఒకసారి లేస్తారా? మీ పక్కన నెక్లెస్ గొలుసు ఏమైనా పడిందేమో ఎత్తుక్కుంటా నేను. అయ్యో, ఇది నాదండి, మీ పక్కన పడిందేమో అని వెతుక్కుంటున్నా ఇందాక నుంచి. సినిమా పేరే క్వశ్చన్ మార్క్, మరి ఆ మాత్రం క్వశ్చన్ లేకపోతే ఎలాగా? బుర్రలో చాలా క్వశ్చన్లు ఉన్నాయి. ఇంకా కవర్ కాదండి, మొత్తం సీల్ చేసి వేసేస్తున్నాం. సార్, ఇన్ని కెమెరాలు షూట్ చేసినా చేయకపోయినా వెనకాల చూడండి, ఆయన కెమెరా మాత్రం ఖచ్చితంగా షూట్ చేస్తుంది. ఓకే, వెనకాల కెమెరాలు మా వాళ్ళు పాపం మీడియా బ్రదర్స్ షూట్ చేసినా చేయకపోయినా ఆయన మాత్రం చేస్తున్నారు. మీకు ఫుటేజ్ మొత్తం అక్కడి నుంచి వస్తుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ మన సాంగ్ లాంచ్ కి వెళ్ళిపోదామండి. బట్ అంతకంటే ముందు వీ హ్యావ్ ఫ్యూ వర్కింగ్ స్టిల్స్ ఈ సినిమా నుంచి. ఒకసారి ఆ వర్కింగ్ స్టిల్స్ కూడా చూసేద్దాము. హియర్ వి గో, పిక్చర్స్ ప్లీజ్. Question mark special song launch event by U Media Entertainments. ఇందులో మా బాను కూడా ఉందా? ఓ, అదా గారు పక్కన డైరెక్టర్, అదా గారు పక్కన ప్రొడ్యూసర్. కౌంట్ చేద్దాం. యా, ఈ ఫోటోని క్యాప్షన్ చేయాలంటే ఏం చేస్తాము? ఏదో సీరియస్ గా మాట్లాడుతున్నారు ప్రొడ్యూసర్ గారు. క్వశ్చన్ మార్క్. ఇద్దరు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, బడ్జెట్ ఎక్కువ అవుతుంది, షూటింగ్ డేట్లు తగ్గించండి అని చెప్తున్నట్టుంది ఫోటో. Finally, event by our U Media Entertainments. Yes. Okay, so మరి లేట్ చేయకుండా సాంగ్ లాంచ్ కి వెళ్ళిపోదామండి. బిఫోర్ లాంచింగ్ ద సాంగ్, I request everyone to please come on to the stage. Producer Gauri Krishna garu, directors Dio, please welcome.
ఓకే, ప్రసాద్ రాజ్ గారు అండ్ విజయ్ వర్మ గారు అండ్ ఆల్సో కళ్యాణ్ గారు. And also I request our beautiful heroine Ada Sharma and also hero of the day Raghu Kunche garu, please join us. Clear Skin Clinic, Taika Martial Arts, RK Photo Studio. Yeah. So producer గారి చేతుల మీదుగా ఈ పాటను లాంచ్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్ మేము పట్టుకుంటాం విజయ్. సాంగ్ లాంచ్. Can we have the song please? పాడిన పాట అండ్ శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్. ఎస్, ఇప్పుడే చూసాము అండ్ అందరినీ ఒకసారి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్. ఎస్, సో ముందుగా రిక్వెస్ట్ రఘు గారు టు స్పీక్ ఆన్ దిస్. ఫైనల్ గా మీకు ఒకటి తెలుసుకుని ఉండాలి, పాట అయిపోయేసరికి అంతమంది అమ్మాయిలతో మాట్లాడిన చివరికి ఏం మిగిలింది మీకు? అస్థి పంజరం మిగిలింది. బట్ సార్ చాలా 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 బాగుంది సాంగ్. అంటే ఒక పాట చాలు సినిమాని రీచ్ చేయడానికి ఆడియన్స్ కి. అది ఆల్రెడీ మీరు ప్రూవ్ చేశారు ఇంతకు ముందు మూవీస్ గా. అండ్ అగైన్ అదిరిపోయింది పాట. ఎడంకన్నా అదిరితే మంచిదే ఆడపిల్లలకి యాక్చువల్లీ, శుభం కదా. థ్యాంక్ యూ. నిజానికి ఈ సినిమాకి వీళ్ళు షూట్ అయిపోయింది యాక్చువల్గా. మొత్తం సినిమా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు మొదట్లో వీళ్ళు ఈ సినిమాలో సాంగ్స్ ఉన్నాయని అనుకోలేదట. అప్పటికే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి చిన్న గారిని వీళ్ళు కమిట్ అయి ఉన్నారు. బట్ నాకు వీళ్ళు చెప్పింది ఏంటంటే, కార్లో వస్తుంటే నక్లీస్ గొలుసు అనే పాట ఊరికే రేడియోలో వస్తుంది, వింటున్నాం బాగా హాంట్ చేస్తుంది. అలాంటి ఒక పెప్పీ నెంబర్ ఒకటి సినిమాలో ఉంటే బాగుంటుందని చెప్పి వీళ్ళకి ఐడియా, నిర్మాత గారికి ఐడియా రావడంతో వెంటనే నాకు కోఆర్డినేటర్ గోపాల్ రెడ్డి గారు కాల్ చేసి ఇలా ఈ విషయం అడిగారు అనమాట. ఒక సాంగ్ కావాలి సినిమాకి అని చెప్పి, సినిమాలో ఒకే ఒక పాట ఉంటుంది అని చెప్పి. అప్పుడు సరే, అప్పుడు కూర్చొని వెళ్తాం మాట్లాడి డైరెక్టర్స్ వెళ్తా కాన్సెప్ట్ అది అనుకొని, ఈ అబ్బాయి బండి సత్యం తను లిరిసిస్ట్, తను ఒక చెప్పాలంటే మెట్లో మాణిక్యం అంటాడు. ఒకసారి కొన్ని అద్భుతమైన పదాలు రాస్తాడు పాటల్లో. నేను అడుగుతాను, బండి ఈ పదానికి అర్థం తెలుసా నీకు అంటాను. అంటే మనిషి చూస్తే అలా ఉంటాడు, ఆ పదానికి అర్థం చెప్పే మనిషిలా కనిపించడు, కానీ గొప్ప గొప్ప పదాలు అతను కడుపులోంచి ఉద్భవిస్తూ ఉంటాయి. అంత అద్భుతమైన రైటర్ అతను. డెఫినెట్గా అతను చాలా మంచి ప్లేస్కి వెళ్తాడు తొందరలో నాకు తెలిసి. సో ఈ సినిమాకి, ఈ పాటకి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మా గురువు అందరికీ, నిర్మాతకి, దర్శకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఆదా శర్మ, ద బ్యూటిఫుల్ ఆదా శర్మ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు వేళ ఇండియా మొత్తం. ఆమె చేసిన ఫిల్మ్స్ కానీ, తన ఇన్స్టాగ్రామ్లో తను పెట్టే వీడియోస్ ఎంత ఇదిగా ఉంటాయండి. అసలు ఎవ్రీడే అసలు ఆవిడ వీడియోస్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ మనం కేటాయించవచ్చు అనుకుంటా ఇన్స్టాగ్రామ్లో. సో అంత యాక్టివ్గా ఉంటూ అండ్ లైక్ అది దట్ ఇస్ స్పిరిట్ అండి. ఎప్పుడైనా కానీ మనం ఉన్నాము, మన ఉనికి ప్రపంచాన్ని తెలియజేయాలి అనే తప్పన మనిషికి లేకపోతే మనకు తెలియకుండా మనం వెనక్కి వెళ్ళిపోతాం ఈ పోటీ ప్రపంచంలో. సో ఐ అప్రిషియేట్ ఆదా శర్మ ఎవ్రీడే. ఐ లవ్ యువర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ యాక్చువల్లీ. అండ్ ఈ సినిమాలకి చాలామంది కుర్రాళ్ళు చాలామంది యాక్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా నేను మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ శేఖర్ మాస్టర్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. కొప్పు తిప్పే స్టెప్ ఐ థింక్ 2020లో డెఫినెట్గా అది మంచి సిగ్నేచర్ అవుతుంది. అది నాకు తెలిసి ఆల్రెడీ నన్ను ఇంతకుముందు నా పాట ఫేమస్ చేసిన పండు కానీ దుర్గారావు కానీ అప్పుడు అడుగుతున్నారు, అప్పుడు అన్న నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు మీదని చెప్పి. కొప్పు తిప్పే పాట ఒకటి వస్తుందిరా బాబు, రెడీగా ఉండని చెప్పాను నేను. సో డెఫినెట్గా ఈ సంవత్సరం గర్ల్స్ అందరూ జనరల్ గ్యారెంటీగా తిప్పుతారు ఈ పాట తర్వాత. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. యా డెఫినెట్లీ ఈ పాండమిక్ ఇయర్లో అంటే ఎవరు ఏం చేయలేకపోతున్నాము అనే ఒక భారమైన సిచ్యువేషన్లో ఉన్నటువంటి సమయంలో ఇలాంటి కొన్ని ఆనందాలు మనకు చాలా గొప్పగా అనిపిస్తాయి. అంటే ఒక సినిమా బయటకు రావడం, ఒక సినిమాకి పని చేయడం, మన పాటలు హిట్ అవ్వడం, మనం చేసే పని 10 మంది గుర్తించడం అనే ఈ ఆనందాలు ఏవైతే ఉన్నాయో మామూలు టైంలో వచ్చే వాటికన్నా ఇవి చాలా గొప్ప ఆనందాలు నాకు తెలిసి. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో, ఈ సిచ్యువేషన్లో పనిచేసే, ఎందుకంటే అందరం పడ్డాం మనం.
అందరూ నేల మీద పడ్డాం, ప్రపంచం మొత్తం నేల మీద పడింది. అందరూ ఒక్కొక్కరు మెల్లిమెల్లిగా పైకి లేస్తున్నారు. కానీ సినిమా అన్నది ఇంకా పడుకునే ఉంది. సినిమా వాళ్ళందరూ ఇంకా పడుకుని ఉన్నారు. ఎందుకంటే అన్ని ఓపెన్ అయ్యాయి, ఇంకా సినిమాలు ఓపెన్ కాలేదు. సో మన పొజిషన్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది మనకి. సో మన సినిమాని మనమే కాపాడుకోవాలి. మన సినిమా తీసే నిర్మాతలు మనం ఇదిగా ఉండేటట్టుగా మనం ఒక అపరూపంగా చూసుకోవాలి. ఈ టైంలో సినిమా దిగమే గొప్ప. సో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను గౌరకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. రఘు గారు ఒక చిన్న లైన్ ఈ పాట మీ గొంతులో. రామ్ సక్క నోటి విర్రా పిల్లగో రై అంటూ నువ్వు దూకిత మరి ఎలాగో చల్. సో డైరెక్టర్స్ విప్రాలో ముందు ఎవరు మాట్లాడతారు? నేనేమంటున్నానంటే ఈయన పేరు ప్రసాద్ రాజు, ఆయన పేరు వర్మ అండి. ఇద్దరు కలిసి విప్రాన్ పెట్టారా? ఇంకో నారాయణ అని ఒక డైరెక్టర్ చూసుకోండి, మొత్తం ముగ్గురు కలిసి విప్రానారాయణ వేసుకోవచ్చు. ఓకే ప్రసాద్ గారు ప్లీజ్. ఇద్దరు కలిసి మాట్లాడతారా? సూపర్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, స్నేహితులకి, అలాగే చిత్ర యూనిట్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి థ్యాంక్ టు ప్రొడ్యూసర్ గారు గౌరీకృష్ణ గారు. ఎందుకంటే ఒక కోవిడ్ లాంటి సంక్లిష్ట సమయంలో అందరూ ఏం చేయాలి అనే ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఈ సినిమాకు ఒక బీజం పడింది. అది జూన్ నెలలో మేము అనుకున్నాం, జూలైలో షూటింగ్ వెళ్ళిపోయాం. బై సెప్టెంబర్ వి కంప్లీటెడ్ అవర్ షూటింగ్. సో దీనికి ఎంత ధైర్యంగా ఆయన ముందుకు వచ్చారో అంతే ధైర్యంగా అదా శర్మ కావచ్చు, మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కూడా ముందుకు వచ్చి సినిమాని అనుకున్న విధంగా చాలా పకడ్బందీగా మంచి ప్రణాళికతో కంప్లీట్ చేసాము. అలాగే అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం ఆరోగ్యపరంగా. సో ఎవరికి ఏ ఇబ్బందులు కలగలేదు. సో దేవుడి దేవాలంతా ఇప్పటి వరకు చాలా బాగా జరుగుతూ వచ్చింది. చివరి ఈ పాట గురించి ఒకసారి మనం చెప్పుకోవాలి అంటే, ఎలాగ సినిమా టైటిల్ మేము క్వశ్చన్ మార్క్ అనుకున్నాము, ఎటువంటి పాట చేయాలి అనేది కూడా క్వశ్చన్ మార్క్గా మా ముందు మిగిలింది. అంటే ఈ సినిమాని రీచ్ చేయడానికి ఒక పాట చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అటువంటి ఇంపార్టెన్స్ ఉన్న ఒక పాటని ఎలా క్రియేట్ చేయాలనే ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఆ భారాన్ని కూడా ప్రొడ్యూసర్ గారే తీసుకున్నారు. మీ సినిమాలో ఉండండి ఆ పాటను నేను అద్భుతంగా చేయిద్దామని చెప్పి, అలాగే రఘు పుంచే గారి పేరు ముందుకు తీసుకొచ్చారు. టీం అందరం కూడా దాన్ని డిస్కస్ చేసుకున్నాం, ఓకే చేసాం. అలాగే మా అందరి నమ్మకాన్ని ఇంకో లెవెల్కి పెంచుకుంటూ రఘు గారు థ్యాంక్స్ సార్, అద్భుతమైన స్కోర్ మీరు అందించారు. అలాగే మన బండి సత్యం గారు కూడా ఆయన అక్షరాలు ఆడుకున్నాయి. దాని తర్వాత శేఖర్ మాస్టర్ గారు దానికి ఒక అద్భుతమైన స్టెప్స్ మీరు అందరూ చూశారు, కంపోజ్ చేశారు. సో నెక్స్ట్ థ్యాంక్స్ గోస్ టు అదాజీ. So you are so beautiful now. I first time. The first time because entire shooting jarugutunnappudu she had a complaint on me that I never said her you are beautiful in any shot because that's a movie. The other part now I am saying you are beautiful. Yeah, in this song. So I am thankful to Shekhar Master for this nice steps he composed and ikkada ante ee roju ma DOP garu leru Vamshi Prakash garu who made this song so beautiful with his camera because he is in another shooting oka outdoor like long distance lo unnaru kabatti ayana raalekpoyaru. Alage the art director Upendra garu ikkada unnaru. So ayana kuda he made a beautiful set arrangement. Alage the entire coordination done by ma co-director Gopal Reddy garu. అలాగే మా పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ ఇక్కడ ఉంది అండ్ అవర్ ఆల్ సపోర్టర్స్ ఆర్ హియర్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ అండ్ నౌ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ ఇప్పుడు ఈ సాంగ్ ఈ సినిమాని ప్రేక్షకులకు తీసుకెళ్ళడానికి ఇట్ విల్ బి ఎ మేజర్ బ్రిడ్జ్. ఆ కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది సాంగ్ అవుట్పుట్ చూసిన తర్వాత. సో మీరు అందరూ వచ్చారు, సాంగ్ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ అలాగే సినిమాను కూడా మీరు బ్లెస్ చేస్తారు, మాకు సపోర్ట్ చేస్తారు ఒక దీంతో. I'm thankful to everyone and thank you. Thank you. ఇద్దరు కలిసి మాట్లాడడం అంటే లాస్ట్ లో థ్యాంక్ యూ చెప్పడమా? అయ్యో రామా తెలియలేదండి నాకు. ఓకే ప్రొడ్యూసర్ గారు ప్లీజ్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా వాళ్ళందరికీ, అలాగే చాలా నెలల నుంచి ఇంట్లో ఉండి ఇక్కడికి వచ్చి నాకు వెల్ విషర్స్ కానీ, నా ఫ్రెండ్ సర్కిల్ కానీ, టెక్నీషియన్స్ కానీ అందరూ కేవలం ఒక ఈవెంట్ కోసం ఇక్కడికి వచ్చారు, ఎటువంటి ఆలోచన లేకుండా. ముందుగా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సాంగ్ గురించి ఫస్ట్ చెప్పాలంటే మొత్తం క్రెడిట్ మనము అనుకుంటే కేవలం రఘు పుంచే గారు
ఆయన చాలా తక్కువ సమయంలో ఈ సాంగ్ ఇవ్వడం జరిగింది. అసలు ఫస్ట్ ఈ సమయంలో సాంగ్ అసలు ఆయన చాలా తక్కువ టైంలో ఇస్తూనే ఆయన నేచర్ ఎలాంటిదంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను కూడా, అంటే ఆయన ట్రెండింగ్లో ఉన్నారు, అప్డేట్లో ఉన్నారు. ఫస్ట్ చాలామంది అప్డేట్ ఉండకపోవడం వల్లనే చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఆయన కంప్లీట్ ట్రెండింగ్లో అప్డేట్లో ఉంటూ ఆయన ఈ బండి సత్యం గారు కానీ చాలామందిని ఆయన ముందుకు తీసుకొచ్చారు, కొత్త కొత్త టాలెంట్ని. నిజంగా అది ఇండస్ట్రీలో చాలా అవసరము, కొత్త కొత్త టాలెంట్ అనేది రావాలా. సో ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు రఘు గారు. ఆయన నేచర్ కూడా చాలా చాలా మంచిది. నెక్స్ట్ ఆదర్శ్ శర్మ గారు, ఈ సాంగ్ 2 days షూటింగ్ అనుకున్నాము, అది ఎక్స్టెండ్ అయింది. 2 days నుంచి కూడా ఆమె డ్యాన్స్ చేస్తూనే ఉండడం కాకుండా నెక్స్ట్ డే నైట్ 3 వరకు కూడా కంప్లీట్గా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. అంటే మనం చూడడం వేరే, కానీ ప్రాక్టికల్గా అక్కడ వాళ్ళు చేయడం అనేది నిజంగా ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు అదాజీ. ఇంత హార్డ్ వర్క్, ఈవెన్ కొరియోగ్రఫీ కానీ చాలా ఇంత హార్డ్ వర్క్ ఉంటుందని నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. శేఖర్ మాస్టర్ గారి గురించి ఆయన వర్కింగ్ స్టైల్ కానీ చాలా మంచిగా ఉంది. ఆయన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగుంది. చాలా హంబుల్గా ఉంటూ చాలా హార్డ్ వర్కింగ్గా ఎంతో ఉంది అందులో చేయడం జరిగింది. ఆయన రియల్లీ శేఖర్ మాస్టర్ గారు థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ మా డైరెక్టర్స్ గారు ఇద్దరు ఉన్నా కానీ ఎక్కడ కూడా మిస్అండర్స్టాండ్ లేకుండా కలిసి చేయడము, ప్లస్ అందరూ ఒక టీం వర్క్ చేయడం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే మా మూవీలో పనిచేసినటువంటి టెక్నీషియన్స్ కానీ డిజి పోస్ట్ రఘు గారు, కళ్యాణ్ గారు కానీ, ఉద్ధవ్ గారు కానీ అందరూ టెక్నీషియన్స్కి కూడా మా హృదయపూర్వకంగా మా కంపెనీ శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ తరఫు నుంచి చాలా చాలా థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ గౌరీకృష్ణ గారు. అండ్ ఫైనలీ ఆదాజీ, ప్లీజ్. ఆదాజ్ శర్మ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్ట్ చేసే ముందు, ఇంతకు ముందు మీ సినిమాల కంటే, టేక్ ఇట్ ఫ్రమ్ హార్ట్ అటాక్, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇంకా మీ చేసిన సినిమాల్లో కంటే కూడా కొత్తగా చూస్తున్నాం అదా గారిని. చాలా చాలా కష్టపడిన విషయం అర్థమవుతోంది. I think this all hard work bring you lots of success. Thank you so much. And I think from my career when I started in 1920 or Commando or any of my Telugu movies, Heart Attack or Kshanam, I never got an opportunity to dance in the film because it was always a performance oriented role, and e film lo also it is a very strong performance oriented role, but I think I'm very lucky. Thank you Raghu Kunje sir for the awesome song. I love the song so much. I said I have to do justice to it, and I practiced the lyrics loudly. I used to sing in the van because I said I don't want to miss even one word when people watch it. More than the dancing, they should see the face and it should look perfect. But I think from all of you, I would want a huge round of applause for Gauri Krishna sir and each and every member of our crew who in Corona times, in the pandemic, got out of their houses to shoot. And I think we are the first Telugu film that has completed start to finish in the pandemic, and we are ready to release. Yes. So credit to our producer, our directors, Vipra also. Thank you sir, thank you so much. And the song coming to it, I'm very fortunate to get such a song. I always say I'm very very lucky, and good things just come to me. And a song like this being choreographed by Shekhar Master, and they made me look so beautiful and given me such cool steps. I don't think anyone will see the song and say we've shot it in Corona times, because we've made it look big and beautiful along with taking precautions. So I just hope that we get love and support from the audience now. డెఫినెట్లీ ఒక్కసారి గట్టిగా మన లవ్ అండ్ సపోర్ట్ క్లాప్స్ ద్వారా తెలియజేద్దాం అదా గారికి. అండ్ అదా గారు అంతా బాగుంది కానీ పాపం మీ బాయ్ ఫ్రెండ్ అలా ఒక్కడిని వదిలేస్తున్నారు ఇందాక నుంచి. ఆయన ఏమైపోవాలి? రండి ఆయనతో మాట్లాడదాం కాసేపు. ఈయన పేరేంటి అసలు? Indiana Bones. Actually, I was confused. I was reading skeleton names, but Indiana. What is Indiana Bones? What do you? Bones. Indiana Jones. But he's Indiana Bones. He is Indiana Bones. Only Bones. I don't have a size 0 figure, so I told our directors I'm happy with my body. So ఒకసారి మా సమక్షంలో మీ బాయ్ ఫ్రెండ్ కి ఒక హగ్ ఇస్తారా? ఈయనకి హగ్ ఇచ్చినా ఏం కాదు, కరోనా రాదు ఏమి రాదు.
I sing to him only, no? Hedam kanna adarindi రామ్ సక్కనోడమ్మ పిల్లడు అంటే ఈయనే అంట. అది ఈయన రామ్ సక్కనోడంట. అంత చక్కదనం అదా గారికే కనిపించింది ఈయనలో. I think my directors thought, Ada Sharma ki what kind of hero will we get? And then my producer said, I will get her a hero that no heroine has had ever. So this is what we have. And నిజంగానే స్పెషల్ హీరోయిన్ అయితే. I've launched him in the song opposite me. Now I hope he becomes very famous. అదే మీరు అల్లు అర్జున్ గారితో, నితిన్ గారితో వీళ్ళందరితో పాటు ఈయనతో కూడా పనిచేశారు. But they were so kind. They launched me and gave me a You chance. launched him, So I right? launched him. వెరీ గుడ్. సో టోటలీ దట్ ఈస్ ద ఈవెంట్ అండి ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద స్పాన్సర్స్ అండి హూ కమ్ ఫార్వర్డ్ అండ్ మాకు ఇవాళ ఈవెంట్కి సపోర్ట్ చేసినందుకు. అండ్ ఆల్సో థ్యాంక్ యూ మీడియా ఎంటర్టైన్మెంట్స్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ హ్యాపెన్. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ అగైన్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శ్యామల గారు. థ్యాంక్ యూ. లాస్ట్గా అయినా లేటెస్ట్గా ఉంటుంది. లాస్ట్ చెప్పిందా? ఓకే.